बीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने सरकारी मुलाजिमतों के तकर्रुरात के बारे में झूठ बोलने पर रेवंत हुकूमत को अपनी शदीद तनकीद का निशाना बनाया। केटीआर ने कहा कि रेवंत रेड्डी झूठ फैला रहे हैं कि उन्होंने केसीआर की तरफ से दी गई नौकरियां दी हैं। केटीआर ने भद्राद्री कोत्तागुड़म के इलंदू हल्के के मुस्तकिल में मुनक़िदा एमएलसी इंतखाबी मुहिम के इजलास में शिरकत की और बीआरएस उम्मीदवार एनुगोला राकेश रेड्डी की हिमायत में बात करते हुए उन्हें वोट देकर भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। केटीआर ने कहा कि बीआरएस दौरे हुकूमत में नोट डालने के दौरान रैतु बंधु को दिया तो रेवंत रेड्डी ने कांग्रेस हुकूमत में वोट देते वक्त रैतु बंधु को दिया। केटीआर ने रेवंत सरकार को तनकीद का निशाना बनाते हुए कहा कि फसल बोने के दौरान रैतु बंधु देने पर फायदामंद होगा, जबकि फसल की कटाई के वक्त रैतु बंधु देने से क्या फायदा होगा। केटीआर ने कहा कि एक पढ़ा लिखा शख्स बीआरएस की जानिब से वरंगल, नलगोंडा, खम्मम एमएलसी ज़िमनी इंतखाबात में हिस्सा ले रहा है, जिसको भारी अक्सरियत से कामयाब बनाना आप सबकी जिम्मेदारी है। केटीआर ने कहा कि बीआरएस के 10 सालों के दौरान हमने सरकारी शोबे में 2 लाख नौकरियां दी हैं, हमने निजी शोबे में 24 लाख लोगों को रोजगार दिया है। పొరపాటున మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇప్పటికే వాళ్ళు తలుపులు తెరిచినారు. అదాని గారు ఆల్రెడీ వచ్చేసినారు తెలంగాణకు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్తున్నారు, రాహుల్ గాంధీ ఏం చెప్పినా అదాని మంచోడని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కితాబిస్తా ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి మిత్రులారా, రేపటి రోజున బీజేపీ కాంగ్రెస్ తప్పకుండా సింగరేణిని కూడా అదానీ పరం చేసే ప్రయత్నం, ప్రైవేటు పరం చేసే ప్రయత్నం కూడా ముమ్మాటికి చేస్తారు. అట్లాంటి సందర్భాల్లో అడ్డుకోవాలంటే మీరు మాకు శక్తినివ్వండి. తమ్ముడు రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తిని శాసన మండలికి పంపండి. అవసరమైతే శాసన మండలిని స్తంభింపజేసైనా సరే మీకోసం, సింగరేణి కోసం పోరాడే సత్తా ఉన్నవాడు రాకేష్ రెడ్డి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నాను ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ మిత్రులను, మీకోసం ఆనాడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ దురదృష్టం, మేము మీకు చెప్పుకోలేకపోయినాం. మా మీద దుష్ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ చేసినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ విషయంలో పిల్లల్ని కన్విన్స్ చేసుకోలేకపోయినాం. సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం, పేపర్ లీక్ల మీద జరిగిన దుష్ప్రచారం, దానివల్ల ఒక రకమైన వ్యతిరేకత మీ అందరిలో కూడా డెవలప్ అయింది. నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇప్పుడైతే మా ప్రభుత్వం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం. భారతదేశంలో 2014 నుండి 2024 వరకు 10 ఏళ్ల టైంలో మీరు మీ దగ్గరికి ప్రచారం కోసం వచ్చే బీజేపీ నాయకులను అడగండి, కాంగ్రెస్ నాయకులను అడగండి. భారతదేశంలో ఏదన్నా ఒక్క రాష్ట్రంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగ భర్తీలు చేసినట్టు రుజువు చేస్తే నేను రాజీనామా చేసిపోతా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 లక్షల ఉద్యోగ భర్తీలు తెలంగాణ ప్రభుత్వం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. దురదృష్టవశాత్తు మీకు మేము ఎప్పటికప్పుడు చెప్పుకోలేకపోయినాం. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఆశ్చర్యం ఏంటంటే విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడు. ఇప్పుడు ఉద్యోగ నియామకాలు చేయాలంటే ఏం చేయాలి? ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత రాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు 30,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్తున్నాడు మన ప్రభుత్వం వచ్చినాక. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరూ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? మెగా డిఎస్సి అయిందా? నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ అన్నారు, జరిగిందా? మరి వాళ్ళ నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగ నియామకాలు జరిపిన మొత్తం ప్రక్రియ అంతా పూర్తయి కేవలం న్యాయపరమైన చిక్కులతో, లీగల్ లిటిగేషన్లతో చివరి నిమిషంలో ఆగిపోయిన ఉద్యోగాలు, వాటికి కాగితాల వల్ల రేవంత్ రెడ్డి ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పి తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ప్రభుత్వ రంగంలో అని చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి రేపటి రోజున తమ్ముడు రాకేష్ రెడ్డిని మీరు ఎమ్మెల్సీగా పంపిస్తే ఎక్కడ పోయినా 2 లక్షల